ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియమైన వార్లారా, మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని మందిరం అనగా నిర్జీవమైన రాళ్లతో కట్టినది మాత్రమే కాదు గాని సజీవమైన మన జీవితాలే దేవుని కొరకు చక్కగా అమర్చబడి దేవుని సంఘంగా మనమే ప్రత్యక్షపరచబడాలి. మనం యేసుక్రీస్తునందు జీవించే వాళ్ళం. మనం మృతమైన రాళ్ళు కాదు, ఆత్మతో నిండి దేవునికి ఉపయోగపడే జీవరాశులం. భౌతిక మందిరమును గూర్చి కాదు, ఇది ఆత్మీయ మందిరం. అంటే దేవుని నివాసం ఉండే ఆత్మీయ స్థలం. ప్రతి విశ్వాసి ఒక రాయి లాంటివాడు. మనమంతా కలిసి దేవునికి నివాసమైన ఒక గొప్ప మందిరంగా తయారవుతున్నాం. ప్రతి విశ్వాసి మనస్సులో దేవుడు నివాసం చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని మందిరంగా మనం పవిత్రంగా సమర్పణతో ఆయనకు సమర్పించుకోవాలి. జాన్ న్యూటన్ 18వ శతాబ్దంలో బ్రిటిష్కు చెందిన ఒక యువకుడు తన యవ్వనంలో ఊహించలేనంత పాపపు జీవితంలో ఉన్నాడు. ప్రజలను బానిసలుగా చేసే కొన్ని వ్యాపార సంస్థల్లో పనిచేసేవాడు. బానిసలను క్రూరంగా హింసించేవాడు. దేవుడిని దూషించేవాడు. దేవుని పేరును అపవిత్రం చేసేవాడు. చాలామంది అతనిని అనాగరికుడు అని వర్ణించారు. ఒకరోజు అతడు ప్రయాణం చేస్తున్న ఒక నౌకను పెద్ద తుఫాను తాకింది. మరణం సమీపంలో ఉన్నప్పుడు అతని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఆలోచన వచ్చింది. దేవా, నీకు విరోధముగా నేను పాపము చేసి నీకు శత్రువుగా మారాను. కానీ ఈ సమయమున నీవు నన్ను రక్షిస్తే నీ కొరకు బతుకుతాను అని తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాడు. ఆ నౌక తుఫాన్ను తట్టుకొని నిలిచింది. ఆ అనుభవం తర్వాత జాన్ న్యూటన్ తన పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఆ రోజు నుంచి అతడు దేవుని చేతిలో జీవమైన రాయిగా మారాడు. దేవుడు అతన్ని ఆత్మ సంబంధమైన మందిరముగా మలచడం ప్రారంభించాడు. జాన్ న్యూటన్ బానిస వ్యాపారాన్ని మానేశాడు. బైబిల్ అధ్యయనం చేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యాన్ని బోధించే పాస్టర్గా మార్చబడ్డాడు. అద్భుతమైన ఆత్మీయ గీతం రాశాడు. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. తెలుగులో అద్భుతమైన కృప, ఎంత మధురమైన శబ్దం, నన్ను రక్షించినది ఓ పాపిని చక్కగా ఆలపించాడు. తన జీవితపు అనుభవంలో ఆత్మ సంబంధమైన మందిరముగా ఎలా మార్చబడ్డాడో మనం గ్రహించాలి. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఆత్మ సంబంధమైన మందిరముగా మార్చగలడు. మీరు కూడా తన హస్తములో ఒక సజీవమైన రాయి. మీరు ఏమి చేసినా ఎటుపోయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. జాన్ న్యూటన్ ఒకప్పుడు పాపపు జీవితంలో చిక్కుకున్న రాయి, కానీ దేవుడు దానిని జీవము గల రాయిగా తీర్చి తన నివాసంగా మార్చాడు. అదే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే వాక్యానికి జీవముతో కూడిన నిదర్శనం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు చేసిన తప్పులు యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు ఒక సజీవమైన రాయిగా మార్చబడి ఆయన కొరకు మందిరముగా నిర్మించబడితే ఆయన నీలో నివసించి నిన్ను మహిమతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.